బిగ్ బాస్ రెమ్యూనరేషన్ విషయంలో రెండు కేటగిరీలు ఉంటాయి. ఒకటి బిగ్ బాస్ కి కావాలనుకున్న వాళ్ళు, రెండు బిగ్ బాస్ కి వెళ్లాలనుకునే వాళ్ళు. బిగ్ బాస్ కావాలనుకునే వాళ్ళు అంటే వాళ్ళకి ఎంత రెమ్యూనరేషన్ అయినా ఇచ్చేస్తారబ్బా. కాస్త క్రేజ్ ఉన్న వాళ్ళు మాకింత కావాలని డిమాండ్ చేస్తారు. వాళ్ళతో బిగ్ బాస్ టీం పెద్దగా బేరాలాడదు. వాళ్ళతో కంటెంట్ వస్తుంది అనుకుంటే వాళ్ళకున్న పాపులారిటీని బట్టి రెమ్యూనరేషన్ ఇచ్చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ కి వెళ్లాలనుకునే వాళ్ళ విషయానికి వచ్చేస్తే బిగ్ బాస్ వాళ్ళు ఎంత ఇస్తే వాళ్ళు అంతే తీసుకుంటారు. నీకెంత కావాలి అని అడుగుతారు, కానీ నాకు ఇంతే కావాలని పట్టుబడితే మాత్రం పక్కన పెట్టేస్తారు. కొంతమంది అయితే ఎంత ఇచ్చినా పర్లేదని కూడా హౌస్ లోకి వస్తూ ఉంటారు. అయితే ఎన్ని వారాలు ఉంటే ఏ వారానికి ఆ వారం వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడిపోవు. హౌస్ నుంచి బయటికి వచ్చిన వారం నుంచి నెల రోజుల లోపు మొత్తం అమౌంట్ 80% మాత్రమే ఇస్తారు. మిగిలిన అమౌంట్ ని అగ్రిమెంట్ ప్రకారం అగ్రిమెంట్ లో పొందుపరిచిన తేదీకి చెల్లిస్తారా. సో ఇలా ఆ టైం ముగిసిన తర్వాతే ఫుల్ అమౌంట్ ఇస్తారు. అందరికి ఇదే రూల్. మొత్తంగా ఈ సీజన్ 8 లో అయితే 14 మంది కంటెస్టెంట్స్ ఉండగా ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఉండొచ్చు అంచనా వేసేద్దాం వచ్చేయండి. ఇంతకు ముందు హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్స్ వచ్చేసి తమ రెమ్యూనరేషన్ లెక్కల్ని బయట పెడుతూ ఉంటారు కాబట్టి వాటి ఆధారంగా ఈ సీజన్ లో ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో, వారానికి ఎంత, రోజుకి ఎంత, టాప్ రెమ్యూనరేషన్ ఎవరికి, లీస్ట్ రెమ్యూనరేషన్ ఎవరికో చూద్దామా. యష్మి గౌడ వారానికి 2 లక్షలు, నిఖిల్ వారానికి 2,25,000, అభయ్ నవీన్ 2 లక్షల, ప్రేరణ కంబం వారానికి 2 లక్షలు. ఆ తర్వాత ఆదిత్య ఓం ఇతనికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి, వారానికి 3 లక్షలు. సోనియా ఆకుల వారానికి 1,50,000, బెజవాడ బేబక్క వారానికి 1,50,000, శేఖర్ భాష వారానికి 2,50,000. సుమి కిరాక్ సీత వారానికి 2 లక్షలు. అయితే నెక్స్ట్ వచ్చేసి నాగమణికంట అతి తక్కువనే చెప్పుకోవాలి, 1,20,000. అంటే నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్, ఆ తర్వాత వచ్చేసి విష్ణుప్రియ అందరికన్నా హైయెస్ట్ టాప్ రెమ్యూనరేషన్ ఉన్న కంటెస్టెంట్ అన్నమాట, 4 lakhs అని చెప్పుకోవాలి. నైనిక వారానికి 2,20,000, నబీల్ అఫ్రిది వారానికి 2 లక్షలు. సో ఇంతకీ వీళ్ళలో మీకు టాప్ మోస్ట్ ఫేవరెట్ ఎవరో కింద కమెంట్స్ రూపంలో చెప్పేయండి.